ఏది ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల లేకపోతే మున్సిపల్ ఎలక్షన్సా ముందుగా ఏది ముందు అని చెప్పేసి గ్రామాలలో చర్చ అయిపోయింది. ఇక ఓడినోడు ఓడిండు పంచాయతీ ఎన్నికలల్లా వాడు మళ్ళీ వాళ్ళ డ్యూటీలకు వాళ్ళు వేరు, వాళ్ళ వ్యవసాయం వాళ్ళు ఎత్తురు, ఇక వాళ్ళ దందాలు వాళ్ళు చేసుకుంటారు. పాపం నట్టేయడం మునిగిపోయారు. ఇక గెలిచినోడు ఇప్పుడే ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తాం ఇంకెప్పుడు అని తహతహలాడుతురు. ఇక ముచ్చట అట్లుంటే ఇక మీళ్ళు ఓడిపోయినా కూడా కొంత పైసలు దగ్గర ఉన్నోళ్ళు మళ్ళీ ఒకసారి ఎంపీటీ సానుభూతితోటి గెలుతామేమో, రిజర్వేషన్ జర 30 వచ్చిన, మొన్న జనరల్ వచ్చింది, ఇప్పుడు బీసీ వచ్చిన, బీసీలు నిలబడచ్చు, మహిళ వస్తే మహిళకు, మా భార్యలు నిలబడచ్చు, రకరకాల క్యాల్కులేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళంతా కూడా ఎదురు చూస్తారు. అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల మున్సిపల్ ఎలక్షన్స్ అనే చర్చ నడుస్తుంది. అయితే ఇక్కడ నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మొన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల గురించి విలేకరులు అడిగితే చూద్దాం అది అసెంబ్లీ పెట్టి ప్రతిపక్షాల అభిప్రాయాలు కూడా తీసుకుందాం అన్నాడు. కథ బాము వెలిసిండు. ఇక అందరికీ అరే ఇప్పట్లో జరిగేటట్లేవు, దీనికి కూడా ప్రతిపక్షాల సలహాలేంది, సూచనలేంది, ఈ అసెంబ్లీ పెట్టాలి, అలా డిస్కషన్ కావాలి అంటే దాని గురించి నాకు తెలిసి అయితే రిజర్వేషన్లు ఇప్పుడు మొన్న అంటే సింబల్తో జరిగాయి కాబట్టి ఏదో నడిచిపోయింది. ఇప్పుడు సింబల్తో జరిగే ఎన్నికలు కాబట్టి అధికారికంగా రిజర్వేషన్లు వచ్చేదాకా కోట్లాడి ఆ తర్వాత ప్రతిపక్షాలతో డిస్కషన్ చేసి సరే ఎన్నికలు పోదామంటే ఓడు ఇట్లా ఏమైనా డిలే అవుతా అని చెప్పేసి అయితే ఆలోచన చేస్తారు. ఇక్కడ గ్రామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కు సిద్ధంగా నేతలు. ఆర్థిక సంఘం నిధులు సాధించేందుకు మున్సిపల్స్ ప్రతిపాదన. మున్సిపాలిటీల్లో ఇంకా సిద్ధం కాని ఓటరు పోలింగ్ స్టేషన్ల జాబితా. అయోమయంలో రాజకీయ నేతలు. సో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ ఓటర్ల జాబితా రెడీ అయిపోయింది. అది తెలిసి దానికి ప్రత్యేకంగా మళ్ళీ ఓటర్ల జాబితా ఇవ్వాల్సిన అవసరం లేదేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీకి ఎందుకంటే మొన్ననే సర్పంచ్ ఎన్నికలు అయినాయి, గ్రామాల సంబంధించి ఓటర్ల లిస్ట్ ఆల్రెడీ రెడీగా ఉంది, ఆటోమేటిక్ ఒక సిస్టమ్ మొత్తం రెడీగా ఉంది. మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలంటే మళ్ళీ కొత్త కథ. మరి దానికి దాంట్లో ఇప్పుడు మున్సిపాలిటీలకు వచ్చినటువంటి ఇంకో కథ చెప్తేనూరి అసలు ముచ్చట మర్చిపోతున్నా. అనేక గ్రామాలని మున్సిపాలిటీలో కలిపిరు. హైదరాబాద్ లోనేమో అట్లా కలిపిరు, అది జిహెచ్ఎంసీ తర్వాత ఎన్నికలు తర్వాత. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక గ్రామాలు మున్సిపాల్ కలిసినాయి గతం ఏది మీకు అది అఫీషియల్ కలపాల్సిన ముఖ్యంగా చెప్పాలంటే దీని ఏమంటారు R&R కాలనీస్. R&R కాలనీస్ ఏవి తెలుసా, గజ్వేల్ మున్సిపాల్లో కలపాల్సిన అవసరం ఉంది. మొన్న పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు మల్లన్న సాగర్, అటు కొండపోచమ్మ సాగర్, ఇక్కడ ఇంకా రంగనాయక సాగర్ అక్కడనే కట్టించారు సిద్దిపేటలో ఇల్లు. కానీ ముఖ్యంగా మల్లన్న సాగర్ లో కోల్పోయినటువంటి ఇళ్లకు సంబంధించిన ఆ కుటుంబాలన్నీ గజ్వేల్ కానుకొని పునరావాస కాలనీలన్నీ నిర్మించారు. సో ఇది గజ్వేల్ అనుకుందాం చేసి ఇక్కడ అన్ని పక్కకు డబుల్ బెడ్రూమ్ మొత్తం కట్టేసిరు. ఇదంతా ఒక గజ్వేల్ ఎంత ఉందో అంత ఒక రకంగా దాదాపు 7,000 పైచిలకు ఓటర్లు ఇక్కడ కొత్తగా ఉన్నారు. ఇవన్నీ కూడా గజ్వేల్ మున్సిపల్లో కలపాల్సిన అవసరం ఉంది. మొన్న సర్పంచ్ ఎన్నికలు అయినప్పుడు ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించలేదు. అది భూములు కోల్పోయినప్పుడేమో ఈ గ్రామ పంచాయతీలను కొనసాగిస్తామని చెప్పారు. ఎందుకంటే ఈ తోట మండలు, కొండప్రాక మండలికి కొన్ని తీసుకొచ్చారు, మొత్తం తీసుకొచ్చి ఆడ పెట్టారు. ఊర్లు తీసుకొచ్చి ఏ ఊరు కవర్ సెటిల్ చేశారు. అయితే అవి గ్రామ పంచాయతీలు కాకుండా మొన్న సర్పంచ్ ఎన్నికలలో అయితే ఎన్నికలు కాలేదు వీటికి. కానీ మున్సిపల్లో కూడా ఇంకా అఫీషియల్ గా మర్చి కాలేదు. ఎందుకంటే వార్డుల విభజన కావాలి కదా. గజ్వేల్లో ఇప్పటికి ఎన్ని వార్డులు ఉన్నాయో, ఇప్పుడు కొత్తగా ఈ వార్డులు గిన్ని ఓట్లు గిదొక వార్డు అని చెప్పి సపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇట్లా గజ్వేల్ లాంటి ఏరియాలో కొత్తగా మున్సిపల్ విలీనమైన గ్రామాలు పునర్విభజన చేయాలి, కొత్త ఓటర్ల లిస్ట్ తీయాలి, కథా కార్ఖానా. సో ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అనేక కసరత్తు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ముఖ్యంగా కొన్ని మున్సిపాలిటీల పాలక వర్గాల గడువు ఎప్పుడో తీరిపోయింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకల ఆల్రెడీ మున్సిపాలిటీ పాలకవర్గం గడువు ఎప్పుడో అయిపోయింది. సిద్దిపేట దగ్గర పడ్డది. ఒక్కొక్క జాగాలో ఒక్కో రకంగా అట్లా మున్సిపాలిటీలన్నీ కూడా నియోజకవర్గాల వార్డుల పునర్విభజన అనేది జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఇప్పుడేమో మున్సిపాలిటీలు కావాలంటే టైం పడుతుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏమో నిర్వహిస్తారా అనే సందిగ్ధం ఉండే. ఇక ఓట్ల పండుగకి జరంత గ్యాప్ వచ్చే విధమైన కనబడుతుంది. అటు ఇటు ఏదేమైనా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు. సర్పంచ్ల పని వాళ్ళు సర్పంచ్ చేసుకుంటారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు వస్తాయి. పల్లెలలో పండుగ వాతావరణం అయితే కొనసాగుతుంది. కద్దరు బట్టలు వేసుకొని సర్పంచ్లు అయితే తిరుగుతారు. మొరీలు సాఫ్ అయితే, లైట్లు వస్తాయి, ఆ పని అయితే నడుస్తుంది. ఏమునగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు తీరంతా లేట్ అయ్యేటట్టు అయితే కనబడుతుంది. ఇది దీని ముచ్చట. ఎన్నికలపై ఆచితూచి మున్సిపల్స్ ముందు జరుగుతాయా వెనక జరుగుతాయా అనేది ఆలోచన అయితే చేసి చూడాలి మనం.